హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసినట్టే వార్కలా వీడియో అనమాట. సో నేను వార్కలా వెళ్ళడం జరిగింది. సో ఇది కేరళలో ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను వార్కలా వెళ్ళినప్పుడు తీసిన చిన్న చిన్న బైట్స్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో మనందరికీ తెలుసు కేరళ అంటే మొత్తం పచ్చదనం అనేది ఫస్ట్ గుర్తొస్తుంది. సో యాజ్ యూజువల్ గ్రీనరీ అయితే సూపర్ ఉంది. సో వార్కలా ఏంటంటే బేసికలీ ఇట్స్ అ బీచ్ ప్లేస్. కొంచెం చాలామంది మినీ గోవా అని కూడా అంటారు. మేము వెళ్ళిన లొకేషన్లో ఏంటంటే ఓన్లీ ఒక కొండ మాత్రమే ఉంటుంది, దాన్ని క్లిఫ్ అంటారు. ఆ కొండని బేస్ చేసుకుంటూ బీచ్ ఉంటుంది. సో చూసారా, ఇలానే ఇది అంతా కొండవే అనమాట. అండ్ అవి అక్కడ ఉండేది బీచ్. ఆ క్లిఫ్ మొత్తం కూడా మనకి రిసార్ట్స్ అండ్ షాపింగ్కి సంబంధించినవి, ఫుడ్, కెఫేస్ ఇవన్నీ కూడా లైక్ ఆ క్లిఫ్ అంతా ఉంటాయి. అండ్ అది చాలా కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే మేము వెళ్ళిన ఒక రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే నిజం చెప్పాలంటే అంత గ్రేట్గా ఉండదు. అంటే మన సైడ్ ఫుడ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడ టు బీ ఫ్రాంక్ బాగున్న ఫుడ్ ఏంటంటే చైనీస్ అనమాట. లైక్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అయితే తినగలం. బట్ ఒకవేళ బిర్యానీ లేకపోతే అదర్ దాన్ అంటే మనం బీచ్ ప్లేస్ కదా, మీరు ఏమైనా నాన్ వెజ్ ఆర్డర్ చేయాలనుకోవచ్చు. నాకు పర్సనల్గా అది అంత టేస్టీగా అనిపించలేదు. చైనీస్ ఫుడ్ బాగుంది అనిపించింది. కానీ ఆ క్లిఫ్ మీద నుంచి ఆ సీన్ చూస్తుంటే మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ నైట్ లైఫ్ కూడా మనకి కెఫేస్ ఉంటాయి, యూనో ప్రైవేట్ సింగర్స్ వస్తారు, సాంగ్స్, డీజే, షాపింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒక రిలాక్సేషన్ కోసం ఒక మంచి బీచ్ ప్లేస్ కావాలి అనుకుంటే తప్పకుండా వార్కలాని అయితే మనం విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మోస్ట్లీ మనకి లైక్ బోత్ ఇంటర్నేషనల్, కాంటినెంటల్ ఉంటుంది, లోకల్ ఉంటుంది, అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకు నచ్చిన ఫుడ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నైట్ టైం ఆ లైటింగ్లో ఆ వాక్ అనేది చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మేము తీసుకున్న రిసార్ట్ ఏంటంటే బీచ్కి చాలా దగ్గరలో తీసుకున్నాము. సో మాకు సీ షోర్ సౌండ్స్ వినపడుతూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మేము వెళ్ళిన ఒక కెఫే. ఆ రోజు మేము వెళ్ళిన కెఫే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే లైక్ కొన్ని తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేస్తారు. సో మేము బాగా ఎంజాయ్ చేసాము. బేసికల్లీ ఈ వీడియోలో మనకి క్లిఫ్తో పాటు మేము దగ్గరలో కొన్ని లొకేషన్స్ అవి వెళ్దామని చెప్పేసి ట్రై చేసామన్నమాట. లైక్ బోట్ హౌస్ కానీ లేకపోతే మనకి బ్యాక్ వాటర్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.